హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకాలాక్స్కి. ఇవాళ ఏంటంటే 40 ఏళ్ళు వచ్చిన దగ్గర మనకి 40 వచ్చాయనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలి, మంచి పీక్ టైం అనమాట పిల్లల్ని పెంచడం. పిల్లలు కాలేజీలో చదువుతుంటారు, స్కూల్లో చదువుతుంటారు, లేదంటే ఇక అప్పుడే హై స్కూల్స్ నుంచి కాలేజీలకు వచ్చిన వాళ్ళు, కాలేజీ నుంచి కొంచెం కొంచెం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు, అలా రకరకాల చదువులు ఉంటాయి కదా. ఎవరు తల్లుల ఏజ్ బట్టి, తల్లుల పెళ్ళి అయిన ఏజ్ బట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచామో వాళ్ళకి అంత మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం అనమాట. అలాగని వాళ్ళు మరీ స్ట్రిక్ట్గా పెంచే వయసు కాదు. చిన్నప్పుడు కొట్టి తిట్టి పెంచుదాం. ఇప్పుడు పెద్ద అయ్యారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెంచుకొని రావాలి. ఎలా పెంచుకోవాలి? వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలగాలి. ఫ్రెండ్లీగా మెలుగుతూ చక్కగా చెప్పాలి. వీటి గురించి కొన్ని చిట్కాలు చెప్తాను. ఫస్ట్ చిట్కా ఏంటంటే అండి, తల్లిగా మనం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఇది ఇప్పుడు ఇవాళ నేను చెప్పే చిట్కాలన్నీ కూడా నేను జీవితంలో చేసినవి, నా అనుభవం మీకు చెప్తున్నది అనమాట. నా 40 వయసులో నేను ఏం చేశాను. ముందు నా ఆరోగ్యాన్ని నేను చూసుకునేదనమాట. ఎందుకంటే మనం ఎంత హెల్తీగా ఉంటే ఇంట్లో అంత పని చేయగలుగుతాం, పిల్లలకి సపోర్ట్ చేయగలుగుతాం, భర్తకు కూడా సపోర్ట్ చేయగలుగుతాం. అతను ఉద్యోగం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయరు, వాళ్ళు పిల్లల్ని చూసే టైం ఉండదు, మనమే చూసుకోవాలి. అన్ని బాధ్యతలు మన మీదే పడతాయి. హౌస్ వైఫ్స్కి అయితే, ఇంట్లో ఉన్న ఇళ్ళకైతేను. అయితే ఇవన్నీ చూడాలంటే ముందేమిటి, మన ఆరోగ్యం. మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పిల్లల ఆరోగ్యాలు, భర్త ఆరోగ్యం చూసుకుంటూ గడిపేసిన టైము మంచి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అన్నమాట. ఆ టైం మనకి ఆ టైం నుంచి ఎక్సర్సైజులు మొదలెట్టాలి. 40 వయసు వచ్చిందనుకోండి, గ్యారంటీగా వాకింగ్ ఒకటి చాలా. ఆ టైంలో యోగాలు నన్నడితే యోగాలు ఇవన్నీ అక్కర్లేదు. ఉంటుంది జిమ్లు అవి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరో చేయాలి, కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరో చెయ్యక్కర్లేదు. చెయ్యాలి జాగ్రత్తగా. మనం ఎక్సర్సైజులు మనం చేస్తూ బలవకారం అంటే కొంచెం పళ్ళు అవి తింటూ, పాలు తాగుతూ, మనలో ఏ విటమిన్స్ కానీ ఏ లోపాలు లేకుండా చూసుకుంటూ, డాక్టర్ల దగ్గరికి తనిఖీలకి అంటే చెకప్లకి వెళుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ముందు మనం ఆరోగ్యంగా ఉండదాం. మన ఆరోగ్యం ఉండాలంటే ముందు ఈ పనులు చేయాలి. తర్వాత రెండో పాయింట్ అంటే పిల్లలకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు ఈ టైంలో మంచిగా చెప్తున్నాను కదా, ఎలా అంటే పీక్ దీంట్లో ఉంటాయి చదువులు, టెన్షన్లు, కాలేజీ చదువులో 10th క్లాస్ పబ్లిక్లు, ఇంటర్మీడియట్ పబ్లిక్లు, కాలేజీల్లోని ఇలా రకరకాలు ఉంటాయి. అప్పుడు మనం ఎంతో వాళ్ళకి సపోర్ట్గా నిలబడి సపోర్ట్గా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు మెదడు మీద ఒత్తిడి తగలకుండా జాగ్రత్తగా ఎంత సున్నితంగానో డీల్ చేసుకుంటారు. ప్రతిరోజు మాట్లాడండి పిల్లలతోటి. ప్రతిరోజు మీరు టైం లేదు, ఉద్యోగం చేసే మహిళ అయినా అంతే, టైం లేదు ఇది అది అనుకోకండి. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూను వాళ్ళలో ఉన్న ఆశలు ఏంటి, కోరికలు ఏమిటి, ఎలా చదవాలి, ఏం చదవాలనుకుంటారు, ఇవన్నీ తెలుసుకోండి. వాళ్ళ ఆశలు ఆశయాలు తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళని వాళ్ళు ఏమైనా మంచి మంచి పనులు చేస్తే ప్రోత్సహించండి. ఆ మంచి మంచి పనులకి తిట్టకండి. ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఇవి అవసరం లేదు, చదువుకోముందు నీ చదువు అనకండి. ప్రోత్సహించడం మొదలు. మీరు తల్లిగా ఎంత బిజీగా ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, ఇంట్లో చాలామంది ఆ టైంలో ఏంటి అత్తమామలు ఎవరో పెద్దవాళ్ళు బాధ్యతలు ఉంటాయి కదా. ఎంత టైం ఉన్నా కూడా ఒక క్వాలిటీ టైం మటుకు పిల్లలకి రోజు 15 నిమిషాలు మీరు ఇవ్వడం, తల్లిగా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ స్కూల్లో జరిగినవి ఏమన్నా, వాళ్ళ మనసులో బాధలు, సంతోషాలు, కోరికలు ఏముంటాయో తెలుసుకొని వాటిని మీరు కూడా విని వాళ్ళతో సమానంగా మీరు కూడాను వాటిని అంటే మంచివనుకోండి ఎంకరేజ్ చేయండి. లేదంటే ఇలా నచ్చజెప్పి చెప్పండి. కొట్టి తిట్టితే పిల్లలు తోవలోకి రారు. నచ్చజెప్పుకుంటూ అంటే దానివల్ల నష్టాలేంటి, లాభాలేంటి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసాడు అనుకోండి, అది మీకు నచ్చలేదు, చేసావు బాగుంది, కానీ నువ్వు బాగా చేసావు, చాలా బాగుంది పని, కానీ దానివల్ల నష్టాలు చెప్పండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరంగా కూర్చోపెట్టి చెప్పండి కష్ట నష్టాలన్నీ. ఆటోమేటిక్గా వాళ్ళ మార్పు వస్తుంది. ఇవాళ రేపు పిల్లలకి ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. ఆ స్క్రీన్ టైంని పరిమితం చేయండి. ఎందుకు అంటే నీకు నీకు ఓకే, నువ్వు చదువుకో, నువ్వు చూడు, ఫోన్ చూడు, టీవీ చూడు, ఓకే, ఇగో ఈ టైం నుంచి ఈ టైం నుంచి నువ్వు చూసుకో, తర్వాత నీ హోంవర్క్లు ఈ టైము, తర్వాత నువ్వు చదువుకునే టైము, ఇలాగ తర్వాత నువ్వు రివిజన్ చేసే టైము, ఇలా చెప్పారనుకోండి. అది కూడా చెప్పడంలో కూడా మనం చెప్పే విధానంలో పిల్లలు మనతోటి మంచిగా ఉంటారు. వాళ్ళు బాగా భవిష్యత్తులో అంతే కదండి. వాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారు, ఎవరెవరితోటో చాట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం వాళ్ళకి తెలియకుండా మీరు జాగ్రత్తగా గమనించి వీళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఏమిటి, వాళ్ళు మంచివి చూడలేదు, మంచి వాడితో చాట్ చేయకండి. చెప్పండి, దీనివల్ల నీ భవిష్యత్తు ఎంత పాడవుతుందో తెలుసునా, దీనివల్ల ఈ నష్టం, దానివల్ల ఏ నష్టాలనే మీకు తెలుస్తాయి వాళ్ళు చూసేదాన్ని బట్టి. దానివల్ల నష్టాలేంటి, కష్టాలేంటి చెప్పండి. ఇంకేది చేస్తే బాగుంటుందో, ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి,
వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉంటే ఎంత సుఖపడతారు, ఇలాంటివన్నీ కొంచెం కొంచెం ఎగ్జాంపుల్స్. మేము చిన్నప్పుడు ఇలా చేసాము, మీరు మాకు ఇలాగైంది కాబట్టి నువ్వు ఇలా చేయకు, నువ్వు ఇంకా బాగుండాలి, మరి నష్టపోకు, జీవితాన్ని నష్టం చేసుకోకు. ఈ 5 ఏళ్ళు కష్టపడ్డావు అనుకో, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయిపోయిందో లేదా డాక్టర్ ఏదో చదువుతున్నావో అది అయిపోయింది అనుకో, నువ్వు జీవితం అంతా సుఖపడతావు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకచ్చు. ఈ 5 ఏళ్ళు కష్టపడి లైఫ్ మొత్తం నీ టర్నింగ్ పాయింట్ ఇదే. 8th నుంచి ఇంటర్మీడియట్ దాకానే నీ టర్నింగ్ పాయింట్. తర్వాత అంతా నువ్వు ఎంత చక్కగా ఉండగలిగితే అంత ఇది అని చెప్పండి. దీంతోపాటు పిల్లలకు ఒకటే మనం చెప్పాలండి, ఏంటంటే మేము మీకు ఏమేమి ఆస్తుపాస్తులు ఇచ్చిస్తాము, కోట్లు ఇస్తాము, లక్షలు ఇస్తామని ఆశ పెట్టుకోకండి. మీరు ఎంత చదువుకుంటారో అంత చదువుకోండి, మేము చదివిస్తాం. మేము ఇచ్చే ఆస్తి అదే. మీరు ఎంత చదువుకుంటే మాకన్నా మంచి పొజిషన్లోకి వెళ్తారు, బాగా సంపాదించుకోగలుగుతారు. మేము ఇచ్చే లక్ష ఆస్తో, ₹1,00,00,000 ఆస్తో మీకు ఎందుకు పనికిరాదు. దాన్ని మీరు డబల్ త్రిబుల్ సంపాదించుకునేటట్టు మేము చదువులు చెప్పిస్తాం. మీరు చదువుకోండి అని కొంచెం చిన్నపిల్లలు ఇంకా అది అనుకోండి, కథలు వినండి, వాళ్ళకి కథలు చెప్పండి, కథలు వినండి. అంటే నీతి కథలు, అంటే మనము కథలు అంటే ఈ పుస్తకాలు చదివే అక్కర్లేదండి. ఇప్పుడు ఎవరెవరి జీవితాల్లో మనం 40 ఏళ్ళు దాటే అంటే అందరి జీవితాలు ఎంతమందివో, మన తల్లిదండ్రులవి, తాతలవి, అందరివి తెలుసును, మన జీవితం మనకు తెలుసును. ఇవన్నీ చిన్న చిన్న కథ రూపంలో చెప్పండి. లేదు వాళ్ళు చేస్తున్న పని చెడ్డ పనులు అవుతున్నాయి అనుకోండి, అది ఒక కథలా సృష్టించండి. కథలా సృష్టించి మీరు చెప్పండి. అవతల వాడు ఎంత నష్టపోయాడో చెప్పండి. దానివల్ల ఇంతవల్ల వాడు అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా అతను చేస్తున్న పని ఇంకో పనితో ఎగ్జాంపుల్గా చెప్పి వాడు ఇంత నష్టపోయాడు అంత నష్టపోయాడని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళు మార్పు రావడానికి చాలా అవకాశం. తర్వాత వాళ్ళు చదువుతున్న సేపు మీరు చదువుకోండి రా అని మనం తలుపులు వేసుకొని పడుకోవడం ఇది మంచి పని కాదు. వాళ్ళ పిల్లలు చదువుతున్నంతసేపు కూడా మనం కూర్చొని పుస్తకాలు చదువుకోవచ్చు. మీకు వస్తే కుట్లు, పెయింట్లు, అల్లికలు ఏవో చేసుకోవచ్చు. నేనేం చేసేదాన్ని, మా పిల్లలు రాత్రి చదివేవారు, మళ్ళీ తెల్లారగట్లే ట్యూషన్కి వెళ్ళేవారు. అయితే అప్పుడు నేను వాళ్ళతో ఒకటి, వాళ్ళు ఎంతసేపు చదివితే అంతసేపు రాత్రి 12 1 గంట వాళ్ళు సిలబస్ పెట్టుకునేవారు. ఇంత సిలబస్ అయ్యేదాకా చదవాలి అని చెప్పేదాన్ని. చదివేదాకా ఎంత టైం అయినా అంత టైం చదివారు. అంతసేపు నేను హ్యాండ్ వర్క్ చేసుకునేదాన్ని, పెయింట్లు వేసుకునేదాన్ని, ఏదో ఒకటి అల్లుతూ ఉండేదాన్ని, కూర్చునేదాన్ని వాళ్ళతోటే. లేదా నేను పుస్తకాలు చదువుతూ కూర్చునేదాన్ని, ఇలా ఏదో ఒకటి చేసేదాన్ని. అలా అలవాటు ప్రతి తల్లి అలవాటు చేసుకుంటే పిల్లల భవిష్యత్తుకి అసలు డోకా ఉండదండి. ఈ రోజుల్లో ఏంటంటేనండి, పిల్లలు ఎక్కువ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబులు వీటి మీద ఎక్కువ బతుకుతున్నారు. వాటి నుంచి వాడిని బయటికి తీసుకురావడానికి ఎలా ప్రయత్నం చేస్తారో చెయ్యండి. ఏ విధంగా మీ పిల్లలు మీకు లొంగుతారో ఆ విధంగా ఇంకా అందరం తల్లిదండ్రులు చేసే చాలా తప్పు పని ఏంటంటే, మన పిల్లల్ని ఇంకో పిల్లలతో పోల్చి చూస్తాం. అది ఎప్పుడు చూడండి. ఒక పిల్లల్ని ఇంకో పిల్లలతో ఎప్పుడు వాళ్ళకి పోల్చి చూడకండి, వాళ్ళకి ఒత్తిడి తేకండి. వీళ్ళ సంగతి మాత్రమే వీళ్ళతో మాట్లాడండి. ఇంట్లో ఉన్న అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతో కూడా పోల్చకండి. పక్కనే కాదు, బయట పిల్లలు కాదు, స్కూల్లో పిల్లలు కాదు, ఇంట్లో పిల్లలతో కూడా అన్నంత బాగా చదువుతున్నాడు, తమ్ముడివి నువ్వు ఏం చదవకపోతే ఎలాగా అనకండి. ఎవరి గుణం వాడుకుంటుంది, ఎవరి ప్రత్యేకత వాడుకుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగాను అలా కాదు, ఇలాగ ఉండండి, ఇలా చేస్తే మీకు భవిష్యత్తు బాగుంటుందని ఎవరికి వాళ్ళే వివరంగా, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి, తమ్ముడు ఇంకో దగ్గర ఉంటాడు, అన్నో దగ్గర ఉంటాడు, అక్కో తమ్ముడు ఎవరు ఉంటారో ఎవరి దగ్గర ఒకరి దగ్గర కూర్చొని వాడి బుర్రలోనికి రోజు ఈ బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టామనుకోండి, ఆటోమేటిక్గా వాడు మారుతారు. మంచి నడవడిక నేర్చుకుందికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయో కనుక్కొని వాటి దిశగా వాటిని ప్రోత్సహించండి. కేవలం చదివేసి అందరూ ఇంజనీర్లు అయిపోవాలి, అందరూ డాక్టర్లు అయిపోవాలి, అందరూ ఐఏఎస్ అవ్వరు. కొంతమంది చిత్రకారులు అవుతారు, చిత్రకారులే పెద్ద పెద్ద పేరు. కొంతమంది పాటలు నేర్చుకుంటారు, మ్యూజిక్ నేర్చుకుని పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అవుతారు. లేదంటే ఎన్నో రకాల అవకాశాలు పాటలు పాడడానికి ఉన్నాయి, వాటిలో అవుతారు. వాళ్ళ ఆశయాలు ఏమిటో, వాళ్ళ కోరికలు ఏమిటో తెలుసుకొని ఆ దిశగా వాళ్ళు మీరు కూడా తల్లిగాను మీకోసం మీరు కూడా టైం కేటాయించుకోండి. రోజు 10 నిమిషాలు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇంకేదో ఆడుకుందికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ 10 నిమిషాలు మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. మీరు పిల్లలతో పుస్తకాలు చదువుకోండి, మంచి పాట వచ్చిన వాళ్ళు పాటలు పాడుకోండి. ఏదో ఒకటి మీకు ఎందులో సంతోషం ఉందో అది చేస్తుంది. రోజుకి ఒక్కసారైనా మనసారా నవ్వడం నేర్చుకోండి. ఆ టైంలో మనం నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత మనకి ఎప్పుడు గుడ్డెలో వెళ్తే ఉంటుంది, నేర్చుకోలేము. కాబట్టి కంపల్సరిగా నవ్వడం. చాలామంది ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించరు, భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయం? వాళ్ళకి ఏది రాసుంటే అది జరుగుతుంది అనుకోవాలి. అలాగే గాల్లో దీపం పెట్టి వదిలే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళతో అంటే చదువు ఒక్కటే కదండి, మంచి ప్రవర్తన, మంచి మాట తీరు రావడం, మంచి నడవడిక ఉండడం, మంచి హ్యాబిట్స్ ఉండడం, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ మంచి హ్యాబిట్స్ ఉండడం, ఇవన్నీ అలవాట్లన్నీ చేసామనుకోండి, మీరు ఏం బెంగపడక్కర్లేదు. పిల్లల గురించి భవిష్యత్తు గురించి అస్సలు బెంగపడద్దు. ఆలోచించి వాళ్ళని ఎలా తీర్చిదిద్దితే మారుతారో అలా దానికోసం ఆలోచించండి, కానీ బెంగపడదు.
అలాగన్నాం కదా అని 24 గంటలు వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళకి స్పూన్ ఫీడ్ చేయక్కర్లేదు. అన్నం తిన్నదగించి వాళ్ళకి ఇండిపెండెంట్‌గా వాళ్ళకి ఏ కూర ఇష్టమో, ఏ చారు ఇష్టమో, ఏది ఇష్టమో అదే, ఏ అన్నంలో ఏది ఇష్టమో అది, లేదంటే రొట్టెలు కావాలి, ఏది కావాలి అన్నిటికి వాళ్ళకి ఇండిపెండెంట్‌గా వదిలేయండి. వాళ్ళకి ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్‌గా వదులుతారో, వాళ్ళు స్వతంత్రులుగా వదులుతారో, వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించుకునే శక్తి వాళ్ళకొస్తుంది. లేదంటే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉండిపోతారు. స్వతంత్రంగా ఆలోచించలేరు. ఎప్పుడు కూడా ఎంత చదువు పెద్ద పెద్ద ఇప్పుడండి నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు వాళ్ళ సంగతి చెప్తాను. ఎంతో మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు చదువులో నో డౌట్ అసలు అంత బాగా చదువుతారు. కానీ వాళ్ళకి ప్రపంచ జ్ఞానమే లేదు. బయటికెళ్తే ఓ కూర కొండం రాదు, ఓ పువ్వు కొండం రాదు. పోనీ విరాగపోయినా కనీసం నలుగురు వస్తే మాట్లాడడం రాదు. ఎవరన్నా ఇంటికి వస్తే గదుల్లో కూర్చుంటారు. హలో అనరు, హాయ్ అనరు, మాట్లాడరు. ఎప్పుడు మొహం మొట్టమొట్టలాడుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు నలుగురిలో కలిసేటట్టు ఎలా కలవాలి, ఎలా ఎవరైనా ఇంటికి వస్తే ఎలా రెస్పాన్స్ అవ్వాలి, రాగానే వాడికి ఎలా మర్యాద చేయాలి అని చెప్తూను, ఎప్పుడూ నవ్వుతూ ఉండేటట్టుగాను, వాళ్ళు ఏం చేస్తే నవ్వుతూ ఉంటుంది, నవ్వినందువల్ల లాభాలు ఏమిటి, ఇవన్నీ చెప్పండి. చెప్తే అటు వాళ్ళు కూడా వింటారండి. ఆ వయసులో మనం ఏం చెప్పినా పిల్లల భవిష్యత్తుకే బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా పిల్లల్ని ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వినందువల్ల లాభాలు ఏమిటి, ఎప్పుడు మొహం మార్చుకుంటే నీ చుట్టూ ఎవరూ తిరగరు. నువ్వు నవ్వుతూ నలుగురిలో కలిస్తే నీకు ఎంతో సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్తో వాటి నువ్వు ఎన్నో నేర్చుకుంటావు, నీకు ఎన్నో తెలుస్తాయి. ఇవన్నీ చెప్పండి. చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు చెప్పండి. నువ్వు ఇది చెయ్యగలవు, నీకు ఇది ఉంది సత్తా, చూసుకో నువ్వు చెయ్యి, ఎంత బాగా చేస్తావో మన చిన్న కాంపిటీషన్లో పెట్టండి. టప్పని చేసిస్తాడు. అంటే నమ్మకం మీద అతను ఇప్పుడు ఎవరికైనా మనకైనా వాళ్ళకైనా ఎవరికైనా మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మన ఆత్మవిశ్వాసం మన చక్కగా ముందుకు సాగలుగుతాం. ఆ ఆత్మవిశ్వాసం, ఆ నమ్మకాన్ని వాళ్ళ మీద వాళ్ళు పెంచుకునేటట్టు మందు చిన్నప్పటి నుంచి తల్లి మాత్రమే చెప్పగలదు. ఇవన్నీ కూడా తల్లి మాత్రమే చేయగలదు. తల్లి ఉద్యోగస్తుడైనా బాధ్యత తప్ప చేయాలి. తండ్రి ఉద్యోగస్తుడై ఉండి ఇంకేమీ చేయలేడు. కొన్ని పనులు ఆడవాళ్ళు మాత్రమే చేయగలం. పిల్లల పెంపకంలో మటుకు మన పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, బాగున్నారు, మంచి పద్ధతిలో ఉన్నారు, కేవలం తల్లి మీదే ఉందండి. తండ్రి మీద ఏమీ ఉండదు. తండ్రి ఎలాగో ఏ ఉద్యోగం చేయపోనండి ఏమైనండి, ఏదైనా కూడా తల్లి పెంపకమే చాలా చాలా ముఖ్యం. తల్లే ఆది గురువు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంది స్వేచ్ఛను ఇచ్చేయండి. అలాగే పూర్తి స్వేచ్ఛను ఇచ్చేయండి. తీసుకున్న తర్వాత నిర్ణయం మంచిదైతే వెరీ గుడ్, చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకుని ప్రొసీడ్ అనండి. లేదు అంటే దాంట్లో కష్ట నష్టాలు వివరించి చెప్పి తీసుకున్న తర్వాత నువ్వు చాలా బాధలు పడతావు, దీంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి చెప్పండి. కాదు నేను అదే తీసుకున్నానంటే ఒక్కసారి దెబ్బతిన్నాడంటే వాడే వెనక్కి వస్తాడు, మన దగ్గర మన మాట వింటాడనమాట. అందుకని ఎక్కువగా స్వేచ్ఛను ఇవ్వండి. కానీ మధ్యలో వాడిని మటుకు మీ చేతిలో ఉంచుకున్నట్టు ఉండాలి. వాడికి తెలియకుండా మీ గ్రిప్లో వాడిని ఉంచుకోవాలి. పిల్లలు వాడికి కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపం లేకుండా సహనంగా ఉండాలి. తన కోపమే తన శత్రువు అని పద్యం చెప్పండి. ఆ పద్యం చెప్పి ఆ కోపం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయి, నీతో ఎవరు ఉండరు, నీతో ఎవరు మాట్లాడరు, నేను అందరూ చీచి అంటారు, కాబట్టి నువ్వు కోపం తెచ్చుకోక నాయనా, నువ్వు సహనంగా ఉంటే నలుగురు నీ చుట్టూ ఉన్నానుకో నీకు ఎంత రక్షణగా ఉంటుంది, నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావు, ఎంతో సంతోషంగా ఉంటావు, నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఇలా రకరకాలుగా ఇవాళ చెప్పారండి, ఇవి 2-3 ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కానీ ఏ తల్లికైనా సహనంగా ఉండి, ఆ తల్లి సహనంగా ఉండి పిల్లలకి సహనం నేర్పి మంచి మంచి మాటలు నేర్పితే తన అబ్బాయి భవిష్యత్తు కోసం, అమ్మాయి భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో అది చేస్తే చక్కగా వాళ్ళు తోవలోకి వస్తారు, చక్కగా ఉంటుంది వాళ్ళు. చూసారండి పిల్లల గురించి. ఇంకోటి కూడా నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ టైం ఏంటంటే పిల్లలు ఇవాళ రేపు లవ్ మ్యారేజ్లు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవి చేసుకుంటున్నారు కదా, దాని గురించి నెక్స్ట్ టైం మాట్లాడతాను. ఇవాళ దాకా ఇది చెప్పదలుచుకుంది. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే లాస్ట్లో కొన్ని మాటలు 4 మాటలు మంచివి చెప్తాను. తల్లి అంటే ఎవరండి? ప్రేమ. తల్లి అంటే మార్గదర్శకురాలు. తల్లే మాత్రమే మార్గదర్శకు. 40 తర్వాత పిల్లలతోటి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడపండి. వాళ్ళతో ప్రేమగా ఉండండి. వాళ్ళ భవిష్యత్తుకి మీరు వెలుగు వంటి వారు. ప్రతి తల్లి వెలుగు చూపించే దారి చూపించేది. అంటే ఒక టార్చ్ లైట్ లాగా అనమాట. మనం వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో టార్చ్ లైట్ వేస్తే మనకి చీకట్లో వెళ్తుంటే ఒక టార్చ్ చేసుకొని వెళ్తామా, అలాగే తల్లి కూడా ఒక టార్చ్ లాగా పనిచేయాలి, ఒక దీపంలా పనిచేయాలన్నమాట. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, ఎవరికైనా పనికొస్తుందంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇవాళ నేను ప్రశ్న వేస్తున్నాను. ఏం ప్రశ్న అంటే, వచ్చేది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలోని అమ్మవారి పూజ ఎందుకు విశేషంగా పరిగణింపబడుతుంది, ఎందుకు నోములు, వ్రతాలు ఇవన్నీ చేస్తాం,
ఏం నోములు చేస్తాం, ఏ వ్రతాలు చేస్తాం? ఈ 3 ప్రశ్నలు అంటే ఒకటే ప్రశ్న జవాబులు 2 వస్తాయి. అంటే ఎందుకు చేస్తాం, ఏ వస్తాయో చెప్పమన్నాను, ఎందుకు చేస్తామో చెప్పమన్నాను. ఇవన్నీ చెప్పి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.